మా హోమ్ క్రియేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి స్పెషల్గా పులగం ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అంటే బొబ్బర్లన్నం అండి. బొబ్బర్లన్నం కోసం మనం ముందుగా బొబ్బర్లను తీసుకోవాలి. ఒక కప్పు ఓవర్ నైట్ వీటిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిగతావి చూద్దాం ఏం కావాలో. ఓవర్ నైట్ నానబెట్టిన బొబ్బర్లు, అలాగే 4-5 యాలకులు దంచుకుని పెట్టుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలు, చికెన్ పాలు అయితే బాగుంటాయి. ఒక కప్ రైస్ ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. సరిపడినంత బెల్లం. ఈ ప్రాసెస్ అంతా కూడా కుక్కర్లో చేస్తున్నామండి. అంటే త్వరగా అవ్వటం కోసం కుక్కర్ యూస్ చేశాను. మీరు కావాలంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకుని అలానే బొబ్బర్లు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ వాటర్ వేసుకుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కూడా వీటిని ఉడికించుకోవాలి. నార్మల్గా ఉడికించుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రైస్ అనేది. కాకపోతే త్వరగా అయిపోవడం కోసం కుక్కర్లో పెట్టాము. ఇప్పుడు మనకి 4 విజిల్స్ వచ్చేలోపు పాలను కూడా మరిగించుకోవాలి. ఒక 1/2 లీటర్ తీసుకోవాలి పాలు. చికెన్ పాలు అయితే టేస్ట్ బాగుంటుందండి. చూసారా, 4 విజిల్స్ తర్వాత మనకి రైస్ అనేది చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో బెల్లం యాడ్ చేసుకుందాం. బెల్లం కరిగేటప్పుడు వాటర్ వస్తుంది కాబట్టి అదంతా బాగా ఎగిరిపోయి దగ్గరగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రైస్ని ఉడికించుకోవాలి. ఈ బొబ్బర్లన్నం పులగం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి బెల్లం అంతా దగ్గరగా అయిపోయింది, ఎగిరిపోయింది మొత్తం. చూసారా, మీరు ఇలా కావాలంటే ఇలా కూడా మీరు తినేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొంచెం టేస్టీగా రావాలంటే కనుక దీంట్లో పాలు యాడ్ చేసుకోండి. ఈ చికెన్ పాలని ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఈ పాలు, యాలకులు వేసి ఒకసారి బాగా కలుపుకొని వంటని బాగా మీడియంలో పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉంచితే ఈ పాలన్నీ కూడా దగ్గరగా ఎగిరిపోతాయి. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే పులగం రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, సంక్రాంతి స్పెషల్ పులగాన్ని. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కావాలంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి బొబ్బర్లు ఉంటాయి కాబట్టి ఇంకా డ్రై ఫ్రూట్స్ లేకపోయినా కూడా మధ్య మధ్యలో బొబ్బర్లు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటి, వేడివేడి దాంట్లో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పులగం రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.